వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము మునగాకు ఫ్రై చేస్తున్నామండి. ఇక్కడ నేను ఒక కట్ట మునగాకు తీసుకున్నానండి. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టానండి. సో మునగాకు ఫ్రై ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆవాలండి, అలాగే శనగపప్పు, అలాగే జీరా, నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఆనియన్ గార్లిక్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మునగాకు యాడ్ చేస్తున్నామండి. మునగాకు యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి బాగా. నెక్స్ట్ కవర్ పెట్టి మునగాకు అంతా కూడా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ 2 మినిట్స్ నెక్స్ట్ చూడండి, ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇదంతా కూడా మెల్లగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే స్పూన్తో చేస్తామంటే మునగాకంతా ముద్దలా అవుతుందన్నమాట. సో ఇలా ఫోర్క్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ ఇమిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ లేకోకుండా ఆల్రెడీ మునగాకంతా ఫ్రై అయిపోయిందనమాట. చూడండి ఎలా వచ్చిందో, ఇలా పొడి పొడిగా రావాలండి. నెక్స్ట్ ఇక్కడ పల్లీల పొడి కొట్టానండి. ఏం లేదండి, ఓన్లీ రెడ్ చిల్లీ, పల్లీలు, తర్వాత సాల్ట్, నెక్స్ట్ గార్లిక్ అండి. ఇవన్నీ కూడా పైన పౌడర్లా చేసుకొని వేస్తున్నానండి. నెక్స్ట్ పల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు మునగాకు ఫ్రై అంతా కూడా రెడీ అండి. సో మునగాకు ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.